హలో హాయ్ అందరికీ ఈరోజు మెత్తల కర్రీ వండుతున్నాను. చూడండి ఇవన్నీ మెత్తలు. దీనికోసం పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలి. కల్లుప్పు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ధనియాలు మిక్స్ అయిన పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి 1 మినిట్. ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న మెత్తలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ ఒకసారి కలుపుకొని బాగా ఉడికేంత వరకు చేప ముక్కలు కర్రీ అంతా ఉడికించుకోవాలి. చేపలు కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని చేపలన్నీ కూడా బాగా ఉడికేంత వరకు కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా కర్రీ ఉడికించుకోవాలి. ఇలా కర్రీ మొత్తం కూడా బాగా ఉడికేలా ఉడికించుకోవాలి. చేప ముక్కలన్నీ కూడా చూడండి ఎలా ఉడుకుతున్నాయో. ఈ విధంగా కర్రీ వండుకుంటే కనుక కర్రీ చాలా బాగా వస్తుంది. ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద విడిపోకుండా చేపలా ఉంటుంది. చూసారు కదా, చేపల కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మెత్తల కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. అలాగే చేప ముక్కల్లాగానే ఉన్నాయి, ఎక్కడా కూడా విడిపోలేదు. చూసారు కదా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.